హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరుగుమందు ఎలా తయారు చేస్తారు? అసలు ఈ మరుగుమందు నిజమా కాదా? ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ మరుగుమందు అనేది మనకు పూర్వకాలం నుంచే ఉన్నదండి. ఈ మరుగుమందు యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, మన మాట మన భర్త కానీ మన భార్య కానీ అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉండి అబ్బాయి అమ్మాయి మాట వినకున్నా, అమ్మాయి అబ్బాయి మాట వినకున్నా, అత్త కోడళ్ళ మధ్య సమస్య, తల్లిదండ్రుల పిల్లల సమస్య, వీటన్నిటినీ మనం ఈ మరుగుమందు ద్వారా అరికట్టొచ్చండి. ఏ విధంగా అంటే, ఈ మరుగుమందును మనం 2 రకాలుగా తయారు చేసుకుంటాము. స్వయంగా మా తండాల్లో మేము తయారు చేస్తామండి. అందువలన ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అందువలన ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా ఉండదు. మరుగుమందుని ఒకటి పసరు రూపంలో తయారు చేస్తాము, రెండవది పొడి. ఈ పసరు రూపంలో తయారు చేసిన మరుగుమందుని చెప్పులకు, బట్టలకు, తలకు రాస్తామండి. పుయ్యడం ద్వారా ఎంతటి మొండివారైనా సరే మన మాట వింటారు. అదేవిధంగా పౌడర్ రూపంలో తయారు చేసిన మందుని తినే తాగే వాటి పదార్థంలో పెట్టవచ్చండి. చికెన్, మటన్, జ్యూస్, టిఫిన్, కూల్ డ్రింక్స్ ఏదైనా సరే మనం తినే తాగే వాటిలో పెట్టవచ్చండి. ఇది పెట్టిన తర్వాత మనం చెప్పినట్టుగా నడుచుకుంటారండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.